హలో మై బెస్టీస్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీ మనసులో మీకు ఇష్టమైన వాళ్ళు ఉంటారు అండ్ మీరు ప్రేమించిన వాళ్ళు ఉంటారు. మీరు వారి గురించి ఆలోచించినట్టే మీరు కూడా ఒకరి మనసులో అయితే ఉంటారు కదా, అంటే మీ గురించి ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారండి. మీరున్న మనసు మీ గురించి అసలు ఏం ఆలోచిస్తుంది, వారు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మాట్లాడుతున్నారు, దీనికి సంబంధించి ఈ రీడింగ్లో ఈ పర్సన్కి మీ మీద నిజమైన ట్రూ ఫీలింగ్స్ అనేవి ఉన్నాయా, లేదంటే మీ ఎమోషన్స్ ఫీలింగ్స్తో ఆడుకుంటున్నారా, మీ మధ్యన అది ఫ్రెండ్షిప్ పరంగా కావచ్చు, ఒక రిలేషన్ సంథింగ్ ఏదైనా ఒక బాండింగ్ అయితే ఉండుంటే అసలు మీరున్న మనసులో ఆ మనసుకి ఆ పర్సన్ యొక్క ఎమోషన్స్ ఫీలింగ్స్ మీ మీద ఏ విధంగా ఉన్నాయి, దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అండి. కరెంట్ పార్ట్నర్ అనమాట. ఇప్పుడు మీ లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ మనసులో మీ మీద ఉండే కరెంట్ ఎనర్జీస్, దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్. వీరి నుండి అసలు మీరు ఏం వినాలనుకుంటున్నారు, వారు కూడా మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు, దీనికి సంబంధించి రీడింగ్స్. ఇవి సోల్ ఎనర్జీస్ అన్నమాట. మీరు కూడా ఒకరి మనసులో అయితే ఉంటారు కదా, ఆ మనసు మీ గురించి ఏం చెప్తుంది, దీనికి సంబంధించి ఈ ఎనర్జీస్ అయితే చూద్దాం. ఇది క్లారిఫికేషన్ ఎనర్జీస్ అన్నమాట. మీరు ఎవరి మనసులో అయితే ఉన్నారో, మీ మనసులో ఒకరు ఉంటే మీరు కూడా ఒకరి మనసులో అయితే ఉంటారు కదా, అసలు ఆ పర్సన్ మనసు మీతో ఏం చెప్పాలనుకుంటుంది. ఇవి సోల్ ఎనర్జీస్లో మనం రీడింగ్ అయితే చేద్దామండి. బస్ చూసే వ్యూవర్స్ని ఎవరైతే ఎక్కువ ప్రేమిస్తారో, వీరి గురించి ఎవరైతే ఎక్కువ ఆలోచిస్తారో, వీరు ఎవరి మనసులో అయితే ఉన్నారో ఆ మనసు వీరి గురించి ఏం చెప్తుంది, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి, మీరిచ్చే సమాధానాలు. యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఒకరి మనసులో అయితే ఉన్నారు కదా, ఆ మనసు చెప్పే మాటలు. ఈ పర్సన్, ఇవి సోల్ ఎనర్జీస్ అండి. మీరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మీ గురించి ఆలోచించే వాళ్ళు, మీలా బాధపడే వాళ్ళు ఉంటారు కదా. ఇదిగోండి, ఎస్, ఎవరో మీకైతే కనెక్ట్ అయ్యారండి. మీకు తెలిసిన వారు కావచ్చు, మీతో ఉన్నవారు కావచ్చు, మీతో లేనివారు కావచ్చు, సంథింగ్ మీరు ఒకరి మనసులో అయితే ఉన్నారు. మీరు వారితో ఉన్నట్టే భ్రమలో అయితే ఉంటున్నారంటండి. వారికి ఎక్కడికి వెళ్ళినా మీరే గుర్తొస్తున్నారు. మేబీ ఒక ప్రపోజల్ అయితే కనిపిస్తున్నట్టుందండి. ఇది మీతో చెప్పాలా వద్దా అన్నట్టుగా అనుకుంటున్నారు. మీకు మనసు కనిపిస్తుంది కదా, మిమ్మల్ని ఎవరో తలుచుకుంటున్నారు, మీతో ఎవరో మాట్లాడాలనుకుంటున్నారు, మీరు ఏదో గుడ్ న్యూస్ వినబోతున్నారు. ఇలా మీ మనసు చెప్తూనే ఉంటుంది. అంటే ఎవరో మీతో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారండి, అది కూడా మీరున్న మనసు. మీరు అనుకుంటారు కదా మీ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు ఉంటారండి. ఫోను మళ్ళీ సడన్గా స్టక్ అవుతుంది. కార్డ్స్ తీసేసి ఇదిగోండి, ఇంకో ఎవరి కాంటాక్ట్ ఉంది. ఈ పర్సను మీ గురించి అసలు ఏం మాట్లాడుతున్నారంటే, మీ గురించి ఎక్కువైతే ఆలోచిస్తున్నారండి. మీరు ఓవర్ థింకింగ్ అయితే ఉంటుంది కదా, మీరు ఇష్టమైన వారి గురించి ఎలా ఆలోచిస్తారో, ఏమనుకుంటారో, అలానే
ఆ సేమ్ ఫీలింగ్స్, ఎమోషన్స్ కూడా ఈ పర్సన్ కూడా మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. వీరు ఎవరైనా కావచ్చండి, మీకన్నా చిన్నవాళ్ళు కావచ్చు, మీకైనా పెద్దవాళ్ళు కావచ్చు. ఏజ్ విషయంలో చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఈ పర్సను మీ గురించి ఏం మాట్లాడుతున్నారంటే మీరు బాగుండాలి, ఎలా ఉన్నారు, వారికి మంచిగా అనిపించట్లేదండి. ఎక్కువ మీ గురించే ఆలోచనలు ఎక్కువైపోయాయి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మీరే గుర్తొస్తున్నారు. మీ మెమరీస్ కానీ, మీ మాటలు కానీ, ప్రతిదీ మీ చిన్ననాటి నుండి మీ మీరు దూరం అయ్యే వరకు అండ్ మీతో ఉన్నా కూడా మీ ప్రతి విషయం వారిని ఎందుకో హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది, మీ గురించి ఆలోచించేలా చేస్తుందండి. అండ్ అలానే మీ గురించి కూడా డివైన్ కూడా ప్రే చేస్తున్నారు. మీరు బాగుండాలి అండ్ మీరు మంచిగా ఉండాలి. ఇలా మీ గురించి మీ బాగోగులు పట్టించుకోవడానికి, అంటే ఇప్పుడు మీకు దూరంగా ఉన్నా దగ్గర ఉన్నా సరే మీరు బాగుండాలని కోరుకునే ఒక మనసు అయితే ఉన్నారండి. ఆ మనసు మీకు నచ్చకపోవచ్చు, ఆ పర్సన్ మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చని పర్సన్ కావచ్చు, మీరు పట్టించుకోని పర్సన్ కావచ్చు, సంథింగ్ ఎవరైనా ఉండొచ్చండి. మీరు అనుకోవచ్చు కదా, మీ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరుంటారు, మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరుంటారు, మీ గురించి ప్రే చేసే వాళ్ళు ఎవరుంటారంటే ఉంటారండి. అది మీకు తెలీదో కానీ ఒక పర్సన్ అయితే ఉన్నారు. వారి మనసులో ఎప్పుడు మీరు బాగుండాలని కోరుకుంటున్నారు. వీరు మీకు ఏదో చెప్పాలని అయితే అనుకుంటున్నారండి. ఈ పర్సను మిమ్మల్ని వీరి సోల్ మీ చుట్టూనే తిరుగుతుందండి. అంటారు కదా, మనసు ఒక చోట తను ఒక చోట అన్నట్టు. వీరు మీ గురించి ఏం అనుకున్నా అది మీకు ఒక విధంగా సైన్స్ అన్నది కనిపిస్తుంది. అది ఏదైనా కావచ్చు, చేయి జారిపోవటం కానీ, ఏదైనా వస్తువు చేయి జారిపోవటం కానీ, అండ్ సంథింగ్ తినేటప్పుడు పొల మారటం కానీ, మీకు తెలియకుండానే ఆ పర్సన్ విషయం మాట్లాడుకోవటం కానీ, చెప్పడం కానీ, మీ నోటంట వచ్చే మాటలు వీరి గురించి అయి ఉంటాయి. అండ్ ఎక్కడైనా వీరు సంబంధించి టాపిక్ మీకు తెలుసుకోవటం, ఇలా ఈ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయండి. అంటే మీరున్న మనసు మీ గురించి ఆలోచిస్తుంటే అవి మీ వరకు ఎలా చేరుతున్నాయి, ఈ విధంగా అన్నమాట. ఎవరో మీ విషయంలో ఎక్కువ ఆలోచిస్తున్నారు. అది మీకు ఇష్టమైన వారు కావచ్చు అండ్ మీరు మెచ్చేవారైతే కావచ్చండి. డివైన్ టైమింగ్ అనమాట. ఇక్కడ ఈ పర్సన్ ఏమంటున్నారు అంటే, కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, వారు బాధపడుతున్నారు. ప్రజెంట్ వారు బాధలో ఉన్నా సరే మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నారు. మెడిటేషన్ సిచ్యువేషన్ అంటే పర్సనల్గా టైం తీసుకుని మనశ్శాంతిగా కూర్చుని చేసే మెడిటేషన్లో కూడా కాదండి ఇది. ఏ విధంగా అంటే ఒక గుడికి వెళ్ళినా ఒక ఆలోచన ఉంది అంటే మీ గురించి వారి సబ్కాన్షియస్ మైండ్లో మీరు మైండ్ ఆబ్సెంట్గా ఉంటారు చూడండి. ఒకరి మాటలు పట్టించుకోకుండా ఒకే ఆలోచన గురించి ఆలోచిస్తారు చూడండి. అలాంటి మోడ్లో అయితే వీరు ఉన్నారు. ఈ పర్సన్ ఇలా ఉన్నారు. చాలా ఎమోషనల్ బ్రోకెన్ అవ్వటం అనమాట. ఎందుకో వారికి తెలియని బాధ అన్నది ఫీల్ అవుతున్నారు. మీకు ఎక్కువ కనెక్ట్ అవుతున్నారండి. మీ సెల్ఫ్కి కనెక్ట్ అవుతున్నారు. అంటే మీరు వారితో మాట్లాడుతున్నా సరే ఇంకా వారు మిమ్మల్ని ఎక్కువ కనెక్ట్ అవుతూ, ఎలా చెప్పాలి నాకు అర్థం అవ్వట్లేదండి. ఇప్పుడు ఈ పర్సను మీరు మాట్లాడుతూ సరే వర్క్ ఉందని ఫోన్ కట్ చేశారనుకోండి, ఈ విషయంలో చాలా బాధపడతారు. ఇంకా మాట్లాడితే బాగుండు కదా, ఒక విధమైన కనెక్ట్ అయిపోవటం. మీరు ఎక్కువగా మాట్లాడాలి అనుకుంటారు, మీతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకుంటారు. వీరి లైఫ్లో ఏం జరిగినా మీరు షేర్ చేసుకోకపోయినా సరే మీ మాటల వల్ల వీరు హీల్ అవ్వటం అనమాట. కొంచెం మీరు వీరిని పట్టించుకోకపోవటం కానీ అండ్ మీకు తెలియకుండానే వీరిని బాధ పెట్టడం కానీ సంథింగ్ ఏదో జరిగిందండి. అంటే మీరు ఏ బాధలో ఉన్నారో, ఎందుకు అలా మాట్లాడారో, అసలు మీరు ఎందుకు ఇలా అయిపోతున్నారో, ఈ విధమైన బాధని క్యారీ చేస్తున్నారు. అంటే వారు మీరు ఎలా ఉన్నా సరే మీరు నవ్వితే వీరు సంతోషపడతారు, మీరు బాధపడితే వీరు మనశ్శాంతిగా ఉండలేరండి. ఇంకా మీకు క్లారిటీగా చెప్పాలి అంటే ఇక్కడ ఏంటంటే వీరితో ఒక బాండింగ్ అయితే ఉంది. మీరు వారిని బాధ పెట్టినా, వారు
వారి పనులు మీకు నచ్చకపోయినా సరే, అంటే చూడండి, కొంతమంది వల్ల కొంచెం చికాకులు అనేది అనిపిస్తుంది. వీరు చేసే పనులు మీకు నచ్చకపోవచ్చు, మీరన్న మాటలు వీరికి బాధ కలిగించవచ్చు. ఈ బాండింగ్ అనమాట. ఇది ఒక కార్మిక్ బాండింగ్. ఈ పర్సను మీ మధ్యన సంథింగ్ ఏదో ఒక ఆర్గ్యుమెంట్ జరగడం వల్ల మీకు కోపం వచ్చి మీతో వారితో మాట్లాడకపోయినా ఈ విషయంలోనే బాధపడుతున్నారు. అండ్ మీరు ఎవరితో మాట్లాడి వీరిని పట్టించుకోకపోతే ఈ విషయంలోనే బాధపడుతున్నారు. అంటే మీరు వారితో ఎక్కువ మాట్లాడట్లేదు, పట్టించుకోవట్లేదు. మీకు వీరికన్నా ఎక్కువ ఎవరే అయిపోతున్నారు. ఇలా కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారండి. వీరేమంటున్నారు, ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయాలి, మీ మాటలు వినాలి, మీతో క్లియర్ కమ్యూనికేషన్, అంటే వీరు ఏం చెప్పినా మీరు వినే పరిస్థితిలో ఉండాలి. మీరు ఎన్ని మాట్లాడినా ఏం మాట్లాడినా వీరు పట్టించుకుంటారు, వినాలనుకుంటారు, మాటలు కూడా పడే స్టేజ్లో అయితే ఉన్నారండి. వీరు మీ గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. మీ నుండి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుందా లేదా, అసలు సిచ్యువేషన్ ఏంటి, మీకు సారీ మీరు ఫోన్ చేస్తే మీకు సారీ చెప్పడం కానీ, అండ్ కొన్ని మనస్పర్ధలు ఉంటాయి కదా, ఈ విషయంలో కాంప్రమైజ్ అవ్వటం కానీ, ఇలా వీరి మనసులో ఉద్దేశాలు చెప్పాలని అయితే అనుకుంటున్నారు. మీరంటే రెస్పెక్ట్ ఉంది, ప్రేమ ఉంది, కేరింగ్ ఉంది, ఎఫెక్షన్ ఉంది, అట్రాక్షన్ ఉంది, అన్నీ మల్టీ ఎమోషన్స్ అన్నీ ఉన్నాయండి. కొన్ని దురుద్దేశాలు అనేవి ఏమీ లేవు. మీకు అనిపించవచ్చు, వీరేంటి మీ వెంట పడుతున్నారు, వీరేంటి మీతో ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారు, వీరి మనసులో ఏమైనా దురుద్దేశాలు ఉన్నాయంటే నో అండి. మీతో ఉంటే వారికి అన్నీ ఉన్నట్టే. చూడండి, టెలిపతి వేలో ఇప్పుడు మీరు అనుకుంటారు కదా, ఈ పర్సన్ మీరు మీ విషయంలో ఎవరైతే ఎక్కువ ఆలోచిస్తున్నారో, ఎవరైతే మీ గురించి ఎమోషన్ అవుతున్నారో, వారు మిమ్మల్ని ఎప్పుడైతే తలుచుకుంటారో మీ నోటి నుంచి వచ్చే మాట, ఈ పర్సన్ ఏమైపోయారు, ఎలా ఉన్నారు, ఫోన్ చేయాలి అన్నట్టు ఆలోచన అయితే వస్తుంది కదా. మీ అంతటా మీరే ఒకరికి కాల్ చేయటం అయితే జరుగుతుంది. ఆ కాల్ అటెంప్ట్ చేసిన వాళ్ళే మీ గురించి తలుచుకుంటారండి. వారు ఎవరైనా కావచ్చు, మీరు ఎవరిని రిలేటెడ్గా తీసుకుంటారో ఆ పర్సన్ అనమాట. ఇక్కడ నుంచి మీతో ఈ పర్సన్ న్యూ స్టార్ట్ అనేది జర్నీ స్టార్ట్ అవుతుంది. న్యూ జర్నీ స్టార్ట్ అవ్వడం అంటే వారు మిమ్మల్ని ఇంకా బాధ పెట్టకుండా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా, మిమ్మల్ని హెల్ప్ అడగకుండా, అంటే మీరు ఒక్కొక్క విషయంలో విసిగించారని, వీరి మీద కోపడ్డారని ఇలా ఉంటాయి కదా. ఇప్పుడు వీరి మనసులో ఎటువంటి కోపం ఏమీ లేవండి. జస్ట్ మీరు మాట్లాడితే చాలు, అదే సంతోషం అన్నట్టుగా ఈ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. వీరు ఎవరైనా కావచ్చు, మీ నుండి అయితే కాంటాక్ట్ అయితే ఎదురు చూస్తున్నారండి. మీరంటే చాలా ఇష్టం, గౌరవం. మీరు బాధపడితే బాధపడలేరు. మీరు అనుకోవచ్చు కదా, మీ గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, మీ గురించి ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారా అని. ఉంటారండి, మీరే పట్టించుకోరు. మీరు మాట్లాడితే సంతోషపడే వాళ్ళు ఉంటారు, మీరు ఏమన్నా పడేవాళ్ళు కూడా ఉంటారు. అండ్ వీరు ఇంకేం చెప్తున్నారు చూద్దాం. ఈ కార్డ్స్ ఈ విధంగా ఉన్నాయి కదా. ఈ కార్డ్స్ ఈ పర్సన్ మనసులో మాటలు అసలు ఏ విధంగా ఉన్నాయి, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు, దీనికి సంబంధించి మీరన్న మాటలు కోపంగా తీసుకుని మిమ్మల్ని ఏమైనా తిడుతున్నారా, లేదంటే మీరు మాట్లాడలేదని వీరేమైనా బాధపడుతున్నారా, మీకు లవ్ యూ చెప్తున్నారా, మిస్ అవుతున్నారా, కోపపడుతున్నారా, ఈ ఎనర్జీస్ అయితే చూద్దాం. యూనివర్స్, ఈ పర్సను వీరి గురించి ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు, దీనికి మీరు ఇచ్చే సమాధానం. ఈరోజు ఫోన్ చాలా ఇబ్బంది పెడుతుందండి. స్టక్ అయిపోవటం, స్లో అయిపోవటం, ఇది నా బాధ. ఈ పర్సను జస్టిస్ అంటే చూడండి, బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ కూడా ఇలాగే ఉంది. మీతో మాట్లాడాలి, అసలు మీరు ఎందుకు మాట్లాడలేదు. అండ్ ఈ పర్సన్ ఏమంటున్నారు, ఈ విధంగా ఉంది కదా. ఈ పర్సన్ ఏమంటున్నారు, అసలు మీరు చేసిన తప్పేంటి, తప్పు చేస్తే మీరు యాక్సెప్ట్ చేయాలి, అండ్
అర్థం చేసుకోవాలి. యాక్సెప్ట్ చేయడం అంటే వీరి తప్పులు ఎన్నున్నా సరే మీరు అర్థం చేసుకుంటే వారు చేసింది తప్పు కాదని కూడా మీకు అర్థమవుతుందండి. మీరు అబద్ధం చేసుకోవటమో లేదంటే కోపంతో ఏదో మాట్లాడేయడమో ఈ పర్సన్ మీద కోప్పడడం కారణమైతే ఉంటుంది. కానీ ఈ పర్సన్ కూడా బాధపడతారు కదా మీరన్న మాటలకి. అండ్ మీరు అనడంలో తప్పు లేదు, వీరు పడడంలో తప్పు లేదు. కానీ అన్న మాటకు కూడా మీరు అర్థం చేసుకుని మళ్ళీ మీరు వారితో మాట్లాడితే చాలు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీ గురించి ఏమంటున్నారంటే మీతో మాట్లాడాలి, కానీ మీరు మాట్లాడితే అసలు ఎలా రెస్పాండ్ అవుతారు, మీ అంతటి మీరే మాట్లాడితే వారు క్లారిటీగా మీతో ఏదైనా చెప్పగలరండి. ఇప్పుడు వీరు మాట్లాడాలని చూసినా మీరు పట్టించుకోకపోవచ్చు, మళ్ళీ మీ కోపం ఎక్కువ వచ్చేలా ఉండొచ్చు, వీరి వల్ల మీరు ఎక్కువ బాధపడవచ్చు. ఇలా ఈ పర్సన్ అయితే అనుకుంటున్నారంట. కొంచెం రిగ్రెట్ ఫీల్ కూడా ఉందండి. వాళ్ళకి ఒక మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువ తీసుకుంటున్నారు. మీతో మాట్లాడితేనే వాళ్ళకి కొంచెం మైండ్ అనేది రిలీఫ్ అవుతుంది. అంటే కొంచెం టెన్స్ తగ్గటం కానీ అంటే ఒక విధమైన టెన్షన్ అన్నమాట. మీతో మాట్లాడే వరకు వీరికి మనసు అయితే కుదుట పడదు. ఇక్కడ మీతో పాజిటివ్గా మళ్ళీ మీరు వారితో మాట్లాడాలి, వీరు ఏం చెప్పినా మీరు పాజిటివ్గా తీసుకోవాలి. ఇలా అయితే మాట్లాడుతున్నారు. ఈ పర్సన్ మీ విషయంలో ఇలానే మాట్లాడుతున్నారండి, ఇలా చెప్తున్నారు. మరి ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం. పేజ్ ఆఫ్ పెంటికల్స్. మీ నుండి కాంటాక్ట్ రావాలనుకుంటున్నారు. మీరంటే చాలా ఇష్టం ఏంటండి, మీ గురించి ఎక్కువైతే ఆలోచిస్తున్నారు. అండ్ వీరు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. ఎక్స్పెక్ట్ చేయటం ఏంటంటే మీరు ఇప్పుడు వీరి నుండి ఒక ప్రపోజల్ అయితే వస్తుంది. అది లవ్ ప్రపోజల్ కావచ్చు, మ్యారేజ్ ప్రపోజల్ కావచ్చు. మీరు వారిని పాజిటివ్గా యాక్సెప్ట్ చేస్తారా లేదంటే నో చెప్తారా? కానీ పాజిటివ్గానే ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. అంటే మీ నుండి మంచి సమాధానమే వస్తుంది అనుకున్న ఆలోచన అయితే కనిపిస్తుంది. ఈ పర్సన్ని మీరు యాక్సెప్ట్ చేయగలరు. వీరి మనసులో మాట ఏదైతే ఉందో అది మీకు నచ్చుద్ది. అండ్ మీరు వారిని యాక్సెప్ట్ చేయగలరు అన్న పాజిటివ్ ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి. ఈ పర్సన్ ఇదే కోరుకుంటున్నారు. మీ నుండి కాంటాక్ట్ రావాలి అండ్ వీరు మాట్లాడే మాటలు మీకు నచ్చాలి. ఈ విధంగా అయితే ఉన్నాయి. అండ్ 8 ఆఫ్ వ్యాండ్స్కి క్లారిఫికేషన్. 6 ఆఫ్ పెంటికల్స్ కదా, గతంలో మీ మధ్యన సంథింగ్ ఏదో ఒక మాటలు యాంటీ అయిపోయాయి, అంటే వ్యతిరేకంగా అయిపోయాయి. మీరు ఒక మాట మాట్లాడితే ఈ పర్సన్ ఒక మాట మాట్లాడితే ఆ పర్సన్ మాటలు మీకైతే నచ్చలేదు. అంటే మీదొక వే వారిదొక వే అన్నట్టు అయిపోయింది. వేరే టాపిక్ వల్ల కూడా మీకు కోపం రావడం అయితే జరిగింది. ఈ విషయంలో వారికి అర్థమైంది ఏంటి అంటే వేరే వారి విషయాలు మీ దగ్గర మాట్లాడకూడదు. ఓకే. అండ్ మీ విషయంలో చేసిన దానికి అంటే ఇప్పుడు వేరే వారి వల్లే కదా మీకు కోపం రావడానికి రీజన్. అండ్ అసలైన ఈ పర్సన్ గురించి వివరంగా చెప్పి మీకు ఒక క్లారిటీ ఇవ్వాలని మీకు కోపం రావడానికి ఒక రీజన్ అయితే ఉందండి. మీకు చెప్పకుండా ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉండటం కానీ అండ్ సంథింగ్ ఏదైనా హెల్ప్ చేయటం కానీ ఏదో చేశారు. అది మీకు ఈ విధంగా కోపం అయితే వచ్చింది. ఎవరో చెప్తే మీ వరకు వచ్చింది, మీరు విన్నారు. ఈ పర్సన్ మీకు చెప్పలేదన్న కోపం అయితే మీలో అయితే ఉంది కదా. ఈ విషయమే మాట్లాడాలని అయితే అనుకుంటున్నారు. ఇది ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అండ్ ఎందుకు చెప్పలేకపోయారు ఇవన్నీ చెప్తారు. ఈ రీడింగ్ మీకు రిజనేట్ అయితేనే తీసుకోండి, లేదంటే లైట్. నెక్స్ట్ 10 ఆఫ్ వ్యాండ్స్ అండి. 10 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీస్ అన్నది చూడండి. ఇప్పుడు ఈ పర్సన్ రిగ్రెట్ ఫీల్ అన్నది ఉంది. మీరు వారితో మాట్లాడతారా లేదో అన్న భయం. ఇప్పుడు వీరు తీసుకున్న నిర్ణయం వారికి అనుకున్నట్టు జరిగితే పర్వాలేదు. ఇప్పుడు వారు అనుకున్నది మీరు ఎస్ చెప్తేనే జరుగుతుంది. వీరికి ఒక కన్ఫ్యూజన్ అయితే ఉందండి. మీతో ఈ విషయం మాట్లాడాలా చెప్పాలా వద్దా, ఒక విధమైన భయం అనమాట. మీ విషయంలో బాధ్యత తీసుకోవాలనుకుంటున్నారు. మీరు వారికైతే బరువైతే అవ్వరంటండి. వీరు కరెక్ట్గానే ఆలోచిస్తున్నారు.
ఏ కన్ఫ్యూజన్ లేకుండా మీరు వారిని ఎక్కడ కన్ఫ్యూజన్ చేస్తారేమో, ఏం క్వశ్చన్ చేస్తారేమో, అసలు వీరేం చెప్తే మీరు ఏం సమాధానం ఇస్తారేమో, ఇలా కన్ఫ్యూజన్గా ఆలోచిస్తున్నారు. ఏస్ ఆఫ్ ఫ్యాన్స్కి క్లారిఫికేషన్. ద హెరఫెంట్ ఎనర్జీస్ కార్డ్. ఇది ఈ పర్సను లవర్స్ కార్డ్ అనుకుంటా. చూడండి, మీరు ఎవరి మనసులో అయితే వాళ్ళు ఉన్నారో వారు మీతో మంచి జీవితం అయితే చూడాలనుకుంటున్నారండి. మీరు హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు అండ్ మీ వల్ల వారు సంతోషంగా అయితే ఉండగలరనేట అయితే అనుకుంటున్నారు. మిమ్మల్ని వదులుకోవడం అస్సలు ఇష్టం లేదంటండి. మీరెక్కడ నో చెప్తారో, మీరెక్కడ వారిని కాదంటారో, మీరు ఎక్కడ వారిని రిజెక్ట్ చేస్తారో అన్న ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఒకటే, కానీ సిచ్యువేషన్స్ బట్టి మారుతాయి కదా, సమయం సందర్భాన్ని బట్టి మారుతాయి కదా. ఒకవేళ వారంతటి వారే వచ్చి ఫోన్ చేసి మాట్లాడి ఈ విషయం చెప్పినా మీరు నో చెప్తారేమో. అండ్ ఇప్పుడు వారు ఏ ప్రపోజల్ ఇచ్చినా మీరు ఈ విషయంలో కూడా అసలు యాక్సెప్ట్ చేయరేమో. ఇలా ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి. 10 ఆఫ్ సార్ట్స్ ఏంటంటే మీరు లేకపోతే ఈ పర్సన్ లేరు, ఉండలేరు, లైఫ్లో అన్నీ కూలిపోయినట్టే అన్నట్టు అయితే అనుకుంటున్నారు. ద హెరఫెంట్ ఎనర్జీస్ కూడా వచ్చింది చూసారా. మీరు మాట్లాడాలని, మీతో మాట్లాడాలని గాడ్ని కోరుకుంటున్నారు. మీ నుండి కాంటాక్ట్ రావాలని మీరు ఎదురు చూస్తారు కదా. మీకు ఇష్టమైన వాళ్ళ గురించి మీరైతే ఎదురు చూస్తారు కదా. మరి మీరంటే ఇష్టమైన వారు కూడా మీ గురించి అయితే ఎదురు చూస్తున్నారండి. మీ నుండి కాంటాక్ట్ రావాలని ఈరోజైతే ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి. అంటే ఈ కరెంట్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారైతే ఈ విధంగా మాట్లాడుతున్నారు. వీటిలో 3 కార్డ్స్ అయితే తీస్తారండి. మనసులో మాటలు క్లారిఫికేషన్. ఈ రీడింగ్కి క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్. ఈ పర్సన్ మెసేజెస్. ఇదిగోండి, వారి వల్ల మీ లైఫ్ అన్నది నాశనం అవ్వకూడదు. వారి వల్ల మీరు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు అండ్ డిస్టర్బ్ అయ్యారు. కానీ ఈ పర్సన్ ఏం చేసినా మీరు అర్థం చేసుకోగలరు అండ్ క్షమించగలరు అన్నట్టుగా అయితే చెప్తున్నారు. మిమ్మల్ని చాలా బాధ పెట్టుంటారండి ఈ పర్సను. అండ్ అలానే వీరి వల్ల మీరు ఎక్కువ సఫర్ అవ్వటం కానీ, మీ లైఫ్ కొంచెం డిస్టర్బ్ అవ్వడం కానీ, సంథింగ్ ఏదో జరిగింది. అసలు మీ లైఫ్ ఇలా అవ్వడానికి కారణం కూడా వారే. కానీ ఇవేమీ మీరు మనసులో అయితే తీసుకోరని, వారిని ఈజీగా క్షమించగలరని, ఈ మనస్తత్వం మీకు ఉందని ఈ పర్సన్ అయితే చెప్తున్నారు. మీ మీద ఎటువంటి దురుద్దేశాలు అయితే ఏమీ లేవంటండి. నిజమైన ఫీలింగ్సే ఉన్నాయి. అది కూడా ఒక చెడు దృష్టితో అయితే కాదు, మంచి ఎమోషన్స్ ఫీలింగ్స్ అండి. మీ మీద ఇష్టం ఉన్నా, కోపం ఉన్నా, దయ ఉన్నా, జాలున్నా, ఎఫెక్షన్ ఉన్నా అన్నీ నిజమైన భావనలు అన్నట్టుగా ఈ పర్సన్ అయితే చెప్తున్నారు. ఏంటంటే వీరు కోపంగా మాట్లాడారే కానీ ఆ కోపాన్ని మీరు అర్థం చేసుకుంటే అది ఒక ఎమోషన్ అన్నది ఉంటుంది. అండ్ వీరు బాధపడుతున్నారంటే దానికి కారణం కూడా ఉంటుంది. అండ్ వీరు సైలెంట్గా ఉంటున్నారంటే ప్రతి దానికి ఒక రీజన్ అయితే ఉంటుంది. మీతో ఇవన్నీ చెప్పుకోలేరు, కానీ మీరు అనుకోవచ్చు కదా ఇవన్నీ వీరి మనసులో ఉండి దాచుకుంటున్నారు కానీ మీతో ఏమీ చెప్పట్లేదు అంటే వీరికి మీ మీద ఎటువంటి మంచి ఆలోచన అయితే లేవు. వారు చెప్పేవన్నీ అబద్ధాలు, మీరు వినేదేంటి వారు చెప్పేదేంటి అనుకుంటున్నారు కదా. కానీ ఈ పర్సన్కి మీ మీద ఎటువంటి కోపం అన్నది లేదంటండి. ప్రేమ అయితే ఎక్కువ ఉంది, మీ మీద గౌరవం ఎక్కువ ఉంది. మీరిచ్చిన కేరింగ్ కానీ, సపోర్ట్ కానీ, హెల్ప్ కానీ, ఎఫెక్షన్ కానీ అన్నీ వీరు దానికి రెస్పెక్ట్ చేస్తున్నారు. మీ ప్రతి ఎమోషన్కి వీరు వాల్యూ అయితే ఇస్తున్నారండి. నిజంగా మీ మీద ట్రూ ఫీలింగ్సే ఉన్నాయంట, ఎటువంటి దురుద్దేశాలు అయితే లేవు. ఈ పర్సన్ ఏమంటున్నారు, ప్రతిదీ మార్చుకోలేదు అనుకుంటున్నారు. అంటే మిమ్మల్ని మార్చుకోవడం కాదండి, మీకు ఏదైతే ఇష్టం లేదో అండ్ మీరు ఎలా విషయంలో ఎలా ఉండాలని కోరుకుంటున్నారో మీ గురించి మారాలని అయితే అనుకుంటున్నారు.
వీరికి ఒక లైఫ్ ఉంటుంది, వీరి లైఫ్ వీరికి నచ్చినట్టు ఉండాలని అన్న ఆలోచన దానికన్నా మీకు నచ్చేలాగా ఉండాలి, మీరు మెచ్చేలా ఉండాలి, మీ గురించి మారాలని అయితే అనుకుంటున్నారని ఈ పర్సన్ చెప్తున్నారు. మీరంటే చాలా ఇష్టం అండి ఈ పర్సన్కి. ఎంత ఇష్టం అంటే చాలామంది చెప్తారు మీరెందుకు అంటే ఎవరో మీ గురించి చెప్తారు. అలాంటి వారితో స్నేహాలు ఎందుకు, అలాంటి వారిని మ్యారేజ్ చేసుకోవడం ఎందుకు, అలాంటి వారిని లవ్ చేయడం ఎందుకు, అలాంటి వారితోటి బంధం ఎందుకు ఎండ్ చేసామని సలహాలు ఇస్తారు. కానీ అవేమీ కాదు. మీరంటే ఇష్టం. మీరు ఎలా ఉన్నా, ఏం మాట్లాడినా, తిట్టినా, కొట్టినా, అసలు మీరు వారిని మోసం చేసినా, నమ్మకద్రోహం చేసినా మీరే ఇష్టం అన్నట్టుగా మాట్లాడతారు. పట్టించుకున్నా పట్టించుకోకపోయినా అంత ఇష్టమైతే ఈ పర్సన్ అయితే పెంచుకున్నారు. కానీ మీరు మాట్లాడకపోతే చాలా బాధపడుతున్నారంటండి. మీరు అడుగుతారేమోనేమో ఎందుకు అంత ఇష్టం, ఎందుకు అంత ప్రేమ అనడ మీ ప్రశ్నకు కూడా వీరికి సమాధానం లేదు. కానీ మీరంటే చాలా ఇష్టం. ఈరోజైతే ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయండి. మరి ఇక్కడ ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ ఇవ్వటం అయితే జరిగింది. ఈ రీడింగ్ మీకు నచ్చితే లైక్ చేస్తారని ఆశిస్తున్నానండి. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలానే మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఉంటుంది, అలానే ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంటుంది. మీరు ఈ విధంగా నాకు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. మీకు డీటెయిల్ రీడింగ్ అయితే ఇస్తానండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు వీడియోస్కి. ఈ వీడియో కూడా మీకు నచ్చితే లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ టు ఆల్.